బంగారానికి అభినాభావ సంబంధం ఉంది. వీడదీయలేని వీడదీయ రాని సంబంధం అది. అదేమిటో గాని బంగారం అనగానే మన మొహాలు బంగారంలా వెలిగిపోతాయి. మహిళలకైతే మరీను. సిరి సంపదలు ఉన్న చోట బంగారం ఉంటుందో, బంగారం ఉన్న చోట సిరి సంపదలు వర్ధిల్లుతాయో తెలియదు, కానీ మనకు మాత్రం బంగారం ఉన్న చోట లక్ష్మీదేవి తాండవిస్తుందనే నమ్మకం గట్టిగా ఉంటుంది. ఇక అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొంటే సిరి నట్టింట్లో పద్మాసనం వేసుకొని కూర్చుంటుంది అనేది బలమైన విశ్వాసం. అక్షయ తృతీయ తెలుగు వాళ్లకు ఈ పండుగ పరిచయం అయ్యి ఓ 20 ఏళ్ళు అయి ఉంటుందంతే. అంతకుముందు ఇలాంటి పండుగ ఒకటి ఉంది అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఉత్తర భారతీయులకు మాత్రం ఇదో పర్వదినం, బంగారానికి ముడిపెట్టిన పండుగ దినం. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొంటే నట్టింటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుందట. ఇదో నమ్మకం, బంగారాన్ని అమ్ముకోవడం కోసం కొత్తగా పుట్టుకొచ్చిన నమ్మకం. ఈరోజు బంగారు వ్యాపారులకు మాత్రం పసిడి పంటే. కొన్న వాళ్ళకేమో కానీ వ్యాపారుల ఇంటికి మాత్రం లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వెళ్తుందనేది మాత్రం నిజం. అక్షయ తృతీయ పండుగ వెనుక ఒక పెద్ద కథే ఉంది. అక్షయం అంటే క్షయం లేనిదని అర్థం. వింతలో అన్నిటికీ అక్షయం చేసే పర్వదినం కాబట్టే దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ నాడు జరుపుకోవడం ఆచారం, సాంప్రదాయం. వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం, కార్తీక శుక్ల నవమి రోజున త్రేతాయుగం, భాద్రపద బహుళ త్రయోదశి నాడు ద్వాపరయుగం, మాఘ బహుళ అమావాస్య నాడు కలియుగం ప్రారంభమయ్యాయి. ఆ లెక్కన కృతయుగ ఆరంభమే అక్షయ తృతీయ అన్నమాట. ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి గోధుమలు, శనగలు, పెరుగన్నం దానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయంట. గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలు కూడా దానం చేస్తే శివ సాయుధ్యం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజున ప్రత్యేకంగా చేసే దాన ధర్మాలు, పితృదేవతలకు చేసే పూజలు అక్షయ పుణ్య ఫలితాన్ని ఇస్తాయని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు చెప్పాడంట. బద్రీనాథ్ క్షేత్రంలోని బద్రీనారాయణ స్వామి ఆలయాన్ని అక్షయ తృతీయ రోజే తెరుస్తారు. అక్షయ తృతీయ అంటే అపరిమితమైన ఆనంద ఐశ్వర్యాలను ప్రసాదించే తృతీయ తిథి అని అర్థం. ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరి సంపదలతో వర్ధిల్లుతామని నమ్మకం. పురాణ కాలం నుంచి అక్షయ తృతీయ ప్రస్తావన ఉంది. నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజు ఇదేనంట. మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు జన్మించింది కూడా ఈ రోజునే అంట. ఈ రోజున పుష్పమో ఫలమో భగవంతుడికి అర్పించిన, దైవనామ స్మరణ చేసిన, అక్కడికి నమస్కారం చేసిన అక్షయమైన సంపద పుణ్యం లభిస్తాయని ప్రతీతి. అంతే తప్ప బంగారాన్ని తప్పనిసరిగా కొనాలని ఏ పురాణము చెప్పలేదు. అక్షయ తృతీయ నాడు గురు రాఘవేంద్రుని భక్తులు ఆ స్వామిని ఆరాధించి బంగారాన్ని సమర్పిస్తారు. కొందరు ముత్యాల శంఖాన్ని పూజిస్తారు. ఇంకొందరు పాదరస లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ ప్రసన్నం చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు కుబేరుని ఆరాధిస్తారు, దుర్గాను కొలుస్తారు. ఈ రోజున ఏకాక్షి నారికేలాన్ని పూజించే వారు కూడా ఉన్నారు.